హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మోహన్ స్టడీ సర్కిల్. నేను మీ మోహన్ సార్, ఫ్యాకల్టీను ఫిజిక్స్ కెమిస్ట్రీ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ. ఓకే, మనం చెప్పుకుంటున్నాం మనం పీవైక్యూఎస్ అన్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో భాగంగా ఇది 6వ టాపిక్ అనుకుంటున్నాను. న్యూటన్ లాస్ పార్ట్ 1 చూసారు కదా ఆల్రెడీ. ఇది పార్ట్ 2 కంటిన్యూస్నే, ఇప్పుడు చూసినా పర్లేదులేండి. ఓకే, లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? లెట్ స్టార్ట్. నోట్ చేసుకుని మర్చిపోకండి. ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కింద వస్తాయి. ద ప్రొడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్ ఇస్ కాల్డ్. ఆల్రెడీ చెప్పుకున్నాను, యాప్లో బ్రహ్మాండం చెప్పుకున్నాము. మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఏమంటాం? ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ. వీ నో వెరీ వెల్ ఈక్వేషన్. దీని ఏమంటాం? ఫోర్స్ ఈక్వేషన్. ఫోర్స్ ఈక్వేషన్ ఈజ్ derived from which law of motion? We know very well. సెకండ్ లా ఆఫ్ మోషన్ చెప్పుకున్నాం కదా. న్యూటన్ రెండో గమనీయుడు వస్తుంది. ఏ నేమ్? ఎఫ్ఎల్ఎంఏ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఏమంటాం? ఫోర్స్ అంటాం. చూడండి, ప్రెజర్ అంటామా, ప్రేరణ ఇంపల్స్ అంటామా, ప్రేరణ కాదు ప్రచోదన. యాక్చువల్ తెలుగులో ప్రచోదనం ఇవ్వాలి. థ్రస్టా ఫోర్సా? గుర్తుంచుకున్నా, ప్రెజరా ఇంపల్సా, థ్రస్టా ఫోర్సా? ఫోర్సే. నా ఆన్సర్ ఫోర్స్ అన్నా. ప్రెజర్ అంటే ఏంటి? యాక్చువల్గా ప్రెజర్ అంటే పి ఈక్వల్ టు ఫార్ములా F/A. థ్రస్ట్ బై ఏరియా అంటాం, ఫోర్స్ బై ఏరియా అంటాం, బలం బై వెసల్ ఏమంటాం, పీడనం అంటాం. అది గుర్తుంచుకోవాలి. ఫార్ములాస్ ఇంపార్టెంట్ అన్న. ప్రేరణ కాదు, ఇక్కడ ప్రేరణ కాదు, ప్రచోదనము. ఇంపల్స్ అంటే ప్రచోదనము యాక్చువల్ పదం. ఇదంతా గూగుల్ ట్రాన్స్లేషన్ కదా, ఏఐ అంటాం కదా, అలాగే ఉంటాయి. కానీ ఏదైనా ఫైనల్ ఆన్సర్ ఇంగ్లీష్కి వెళ్ళిపోద్ది. కనుక చిన్న చిన్న పదాలు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. తెలుగు మీడియం పిల్లలు కూడా రిక్వెస్ట్ ఇది అనుకోండి, నేర్చుకోవాలన్న. సో ఇంపల్స్ అంటే ప్రచోదనం అన్న. వాళ్ళు చెప్పుకున్నాం. ఐ ఫార్ములా ఏంటి? F/T. వీ నో వెరీ వెల్. ఎక్కువ బలాన్ని తక్కువ కాలంలో ప్రయోగిస్తే లార్జ్ ఫోర్స్ అప్లైడ్ ఇన్ ఏ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైం. దెన్ ఫోర్స్ ఇంటూ టైం అన్న. The multiplication of force and time, it is known as a impulse అట. ఇంపల్స్ అన్నాం. ప్రచోదనం అంటే బలము మరియు కాలముల లబ్ధం అన్నాం. బలము మరియు కాలముల లబ్ధాన్ని ఏమంటామట? ప్రచోదనం అంటాం. మరి బలానికి కాలానికి సంబంధం ఏంటి? విలోమ సంబంధం ఉంటుంది. వీ నో వెరీ వెల్. అంటే కాలం పెరిగితే బలము తగ్గిపోతుంది, అంతే కదా. మరి వేగంగా వస్తున్న బంతిని క్రికెటర్ ఏం చేస్తాడు? చేతిని వెనక్కిలాగా పట్టుకుంటాడు. కాలాన్ని పెంచుతానన్నా. ఎక్కువ బలంతో వస్తుందా? ఫోర్స్ ఎక్కువ వేగంతో వస్తుందా? వేగాన్ని తగ్గించచ్చు ఆటోమేటిక్గా. వేగాన్ని తగ్గించడం ద్వారా ద్రవ్యవేగం తగ్గిపోద్ది. ద్రవ్యవేగం తగ్గిపోద్ది అంటే బలం తగ్గిపోద్ది. గుర్తుంచుకున్నా, F/1/T. కాలం పెంచితే ఏమవుద్ది? బలం తగ్గిపోద్ది. ఎప్పుడైనా కొట్టాలనుకో, ఇలా కొట్టడమే, టైం వేస్ట్ చేసాం అనుకో, మనకు కొట్టలేవు, అంతే ఎప్పుడైనా. సో F/1/T చెప్పుకోవాలి. ఓకే, మరి బలం. సో బలంకి ఈక్వేషన్ ఏంటి? F/ma. సో థ్రస్ట్ అని ఒక రకమైన బలం. ఒత్తిడి అంటే యాక్చువల్గా తోపుడు కాదు, ఒత్తిడిని ఏమంటాం? థ్రస్ట్ అంటాం. ఈ క్వశ్చన్కి అర్థమైందా? మాస్ ఇంటూ యాక్సిలరేషన్ ఏమంటాము? ఫోర్స్ అంటాము. వీ నో. నెక్స్ట్ అన్న, which of the following examples explain Newton's third law అట. సింపుల్ అయినా, న్యూటన్ థర్డ్ లాకి ఎగ్జాంపుల్ ఏంటి? న్యూటన్ మూడవ గమన నియమానికి ఉదాహరణ చెప్పమంటున్నాడు. ఎగ్జాంపుల్ ఇచ్చారన్నా. ఫస్ట్ ఎగ్జాంపుల్ రాకెట్ లాంచింగ్. వీ నో వెరీ వెల్. రాకెట్లైనా జెట్ విమానమైనా పనిచేస్తాయి ఏ నియమం ప్రకారం? న్యూటన్ మూడవ గమన నియమే. దాన్ని ఏమన్నావు? చర్యా ప్రత్యయ నియమం అన్నావు. దాని మరో పేరేంటి? ద్రవ్యవేగ నిత్యత్వ నియమం చెప్పుకున్నాం, అంతే కదా. ద కన్జర్వేషన్ లా ఆఫ్ మొమెంటం, దానికి ఎగ్జాంపులే రాకెట్ లాంచింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, బస్సు ఆకస్మిక కదిలినప్పుడు ప్రయాణికులు వెనక్కి పడతారట, చెప్పుకున్నాం. అలా వెనక్కి పడ్డమైనా ముందు పడ్డమైనా ఏ ఫార్ములా? న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషనే. దాన్ని ఏమన్నాం? జడత్వం అని చెప్పామా. ఇప్పుడు ఆగి ఉన్నానుకో, బస్ స్టార్ట్ అయిపోయిందనుకో, వెనక్కి పడిపోతావు. ఆల్రెడీ మోషన్లో ఉన్నానుకో, సడన్గా ఆగితే వెనక్కి పడిపోతావు, అంతే కదా. సడన్గా ఆగిందనుకో ముందు పడిపోతావు కదా. ముందు పడ్డమైనా వెనక్కి పడ్డమైనా దాన్ని ఏమన్నాం? జడత్వము, ఇనర్షియా అని చెప్పుకున్నామా. అది ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అట. బస్ అకస్మాత్తుగా కదిలినప్పుడు అయితే అది ఫస్ట్ లా ఆఫ్ మోషనే. మనం పెడలింగ్ ఆపినప్పుడు సైకిల్ నెమ్మదిగా కదలడం ప్రారంభిస్తుంది, అంతే కదా. దాన్ని ఏమంటాం? సెకండ్ లా ఆఫ్ మోషన్ అంటే యాక్చువల్గా. ఇప్పుడు
తిరుగుతున్న ఫ్యాన్ ఆపామనుకో, ఆపితే తిరిగి తిరిగి ఆగుతుంది. అంతేగా, గమనంలో ఉంది. సైకిల్ కూడా అంతే, సైకిల్ వెళ్తూ ఉంది, పెడలింగ్ ఆపావు, ఆపినంత మాత్రాన సైకిల్ ఆగిపోదు. ఎందుకో ఆల్రెడీ గమనం ఉంది కదా, వెళ్ళి వెళ్ళి ఆగిపోతుంది అంతే. అంతే కదా, ఇప్పుడు క్లచ్ మూసిన ఏమవుద్ది, అలా వెళ్ళి 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 ఆగిపోద్ది. అంతే కదా. అలాగనట్టు మనం పెడలింగ్ ఆపినప్పుడు సైకిల్ నెమ్మదిగా కదలడం ప్రారంభించి సెకండ్ లాఫ్ మోషన్ అన్న, దీన్ని సెకండ్ లాఫ్ మోషన్ అంటాం. మరి వైల్ క్యాచింగ్ ఫాస్ట్ అప్రోచింగ్ క్రికెట్ బాల్ ద ఫీల్డర్ స్లోలీ మూవ్స్ ఇన్ హ్యాండ్ బ్యాక్వర్డ్స్ విత్ ద మూవింగ్ బాల్ అట చెప్పుకున్నాం. క్రికెటర్ క్యాచ్ ద బాల్, ద హ్యాండ్స్ ఇన్ పుట్ ఇన్ బ్యాక్వర్డ్ అని చెప్పుకున్నామా. చేతులు వెనక్కిలా పట్టుకుంటాడు, అందులో దాగున్న ధర్మం పేరే చర్యాపరిచయ. ఏం చెప్పానన్నా, ప్రచోదనం చెప్పుకున్నాం. ప్రచోదనము అంటే ఇది సెకండ్ లాఫ్ మోషను, ఇది సెకండ్ లాఫ్ మోషనే, ఇది సెకండ్ లాఫ్ మోషనే, ఇది ఫస్ట్ లాఫ్ మోషన్. ఇది ఒక్కటే మాత్రమే థర్డ్ లా. ఏదైనా రాకెట్ లాంచింగ్ గుర్తుంచుకోండి, ఇది ఫస్ట్ లా. పెడలింగ్ కూడా సెకండ్ లా, ఇది సెకండ్ లా కదా, ఇది ఫస్ట్ లానే. గమనంలో ఉంటే గమనంలో ఉంటుంది, ఇది సెకండ్ లాఫ్ మోషన్ అన్న. కానీ జడత్వం, ఇది గమన జడత్వము, ఇది విరామ జడత్వం చెప్పుకోవాలా. ఇది విరామ జడత్వము, గమన జడత్వం. మనం పెడలింగ్ ఆపినప్పుడు అంటున్నామా అంటే ఆల్రెడీ గమనంలో ఉంది, గమన స్వభావాన్ని మార్చుకోలేదు అంటున్నాం కదా, దాన్ని ఏమంటాము, గమన జడత్వం అన్నాం. కనుక ఇది గమన జడత్వము, ఇది విరామ జడత్వము, ఇదేమో ప్రచోదనము. ప్రచోదనం అంటే సెకండ్ లాఫ్ మోషనే, ఇదొకటే ఫస్ట్ లాఫ్ మోషన్ అన్న. ఓకే, నెక్స్ట్ అన్న థర్డ్ వన్. When a sailor jumps in the forward direction, the boat differs backwards. Which law Newton's represent the example అట. ఒక నావికుడు ముందుకు దూకినప్పుడు పడవ వెనక్కి తిరుగుతుంది. ఈ ఉదాహరణ న్యూటన్ యొక్క ఏ నియమం చూసి అడుగుతున్నాడు. ఏ నియమమైనా ఫ్రంట్ టు బ్యాక్ అంటే దాన్ని యాక్షను రియాక్షన్ అంటాము. ఒక వస్తువు ముందుకు వెళ్ళిందంటే వెనక్కి అవుతుంది కదా, మనం చెప్పుకున్నాము. తుపాకీ నుండి బయటకు వచ్చిన బుల్లెట్ బయటకు వస్తే తుపాకీ అనేది వెనక్కి వచ్చేస్తుంది. రీకాయిల్ అన్నాం కదా, దాన్ని ఏమన్నాం, న్యూటన్ థర్డ్ లా అని చెప్పుకున్నామా. అంటే థర్డ్ లా చెప్పడమే సెకండ్ లా, ఫస్ట్ లా అండ్ సెకండ్ లా, థర్డ్ లా ఆఫ్ మోషనా. సో డైరెక్ట్గా ఆన్సర్ థర్డ్ లా. అంతేగానా, సైలర్ దూకినప్పుడు పడ వెనక్కి తిరుగుతుంది, అంతే కదా. సో దాన్ని ఏమంటాం, థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటాము. డైరెక్ట్ ఏమన్నా. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. ఈ ఆన్సర్కి దీనికి థర్డ్ లా మోషన్ చెప్పాలా. పడిందికి వచ్చినాం. రాకెట్ లాంచింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ లా అట. రాకెట్ లాంచింగ్ అన్నా ఇప్పుడు చెప్పుకున్నామా, రాకెట్స్ అన్నా జెట్ ప్లేన్ అన్నా ఒకటే సూత్రము, న్యూటను థర్డ్ లా. దాన్ని చర్యాపరిచయ నియమం అంటాం, లేదా ద్రవ్యవేగ నిశ్చత నియమం అంటాం. నిశ్చత నియమం, ద్రవ్యవేగ నియమం కాదు, ద్రవ్యవేగ నిశ్చత నియమం. కనుక న్యూటను థర్డ్ లా ఆఫ్ మోషను, ఫస్ట్ లా ఆఫ్ మోషనా, థెర్మోడైనమిక్ లా, ఆల్ ఆఫ్ న్యూటన్స్ లా మే కాదు. డైరెక్ట్ ఆన్సర్లు న్యూటను థర్డ్ లా ఆఫ్ మోషన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్న 15th క్వశ్చన్. ద ఫోర్స్ బిట్వీన్ టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. విచ్ న్యూటన్స్ లా గివ్స్ ఐడియా అబౌట్ ద స్టేట్మెంట్. రెండు వస్తువుల మధ్య బలం ఎల్లప్పుడూ సమానంగా మరియు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ ప్రకటన గురించి తెలిపే న్యూటన్ నియమం అడుగుతున్నాడు. ఏ న్యూటన్ నియమం అన్నా, ఫస్ట్ లా ఆఫ్ మోషనా, సెకండ్ లా ఆఫ్ మోషనా, థర్డ్ లా ఆఫ్ మోషనా. వీ నో వెరీ వెల్ థర్డ్ లా ఆఫ్ మోషను, అంతే కదా. మూడవ గమనం ఏం చెప్తుందంటే, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అట. విశ్వంలో జరిగే ప్రతి చర్యకు సమానమైన మరియు దిశలో వ్యతిరేకంగా ఉన్న ఏముంటుంది, ప్రతిచర్య ఉంటుంది చెప్తుంది, అంతే కదా. కనుక దీన్ని ఏమంటాము, సమానము మరియు దిశలో వ్యతిరేకంగా ఉండాలంటే దాన్ని ఏమంటాం, థర్డ్ లా ఆఫ్ మోషన్ అంటాం. గుర్తుంచుకోండి. వీ నో వెరీ వెల్ థర్డ్ లా ఆఫ్ మోషను, న్యూటను మూడో గమనం అంటాము. ఓకే, నెక్స్ట్ 16th వచ్చిందన్న. వెన్ ఏ స్టేషనరీ బస్ అంటే స్థిరంగా ఉంది. వెన్ ఏ స్టేషనరీ బస్ స్టార్ట్స్ మూవింగ్, ద పీపుల్ స్టాండింగ్ ఫాల్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫాల్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్ అట. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ లా ఎక్స్ప్లెయిన్స్ దిస్ సిచ్యువేషన్. నిశ్చలంగా ఉన్న బస్సు కదలడం ప్రారంభించినప్పుడు, అంటే సడన్ కదలడం ప్రారంభించినప్పుడు అందులో నిలబడి ఉన్న వ్యక్తులు వెనక దిశలో పడిపోతారు. ఈ ప్రశ్నకి ఈ కింది నియమాల్లో ఏది వివరిస్తుంది చెప్పుకున్నాం కదా.
బస్సు నిశ్చలంగా ఉంది, హ్యాపీగా డ్రైవర్ కాఫీకి వెళ్ళాడు, టీకి వెళ్ళాడు అనుకోండి, వెళ్తే మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అలా వింటామా, ఏదో లోకంలో ఉంటాం. బస్ డ్రైవర్ వచ్చేసి సడన్గా బస్సు మూవ్ చేస్తే ఖచ్చితంగా మనము వెనక్కి పడిపోతాము అని మనం ఏమన్నాం, ఫస్ట్ లా మోషన్. దాన్ని ఏమన్నాం, జడత్వం అన్నాం. ఏ జడత్వము, విరామ జడత్వం. ఎస్పెషల్లీ రెస్ట్లో ఉన్నామా, దాన్ని ఏమంటాం, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాము. ఏమంటాం, ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అట. అంటే ఫస్ట్ లా మోషన్ అన్న, న్యూటన్ ఫస్ట్ లా ఆఫ్ మోషను డైరెక్ట్ పెట్టినా ఫస్ట్ లా ఆఫ్ మోషనే. థర్డ్ లా ఆఫ్ మోషన్ కాదు, సెకండ్ లా కాదు, మొమెంటమ్ ఆఫ్ కన్జర్వేషన్ కాదు. సో మొమెంట్ ఆఫ్ కన్జర్వేషన్ మోషన్ అంటే ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఏ థర్డ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ మూడో గమ నియమానికి మరో పేరు ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అని చెప్పుకున్నాము. రెండో గమ నియమం అయితే ప్రచోద నియమం, మూడో గమ నియమం అయితే చర్యా ప్రత్యయ నియమం ఒకటి ఉంది, ద్రవ్య నిత్యత్వ నియమం ఉంది. రెండు ఒకటే. రాకెట్ లాంచింగ్ అన్నామా అదే కదా. రాకెట్స్ అయినా జెట్ ప్లైన్స్ అయినా వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ అడుగుతాడు. వర్క్స్ ఆన్ ప్రిన్సిపల్ ఏంటి, న్యూటన్ థర్డ్ లా అన్న ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అని ఒకటే. ఇది మాత్రము ఫస్ట్ లా ఆఫ్ మోషనే, చెప్పుకో ఫస్ట్ లా ఆఫ్ మోషనే. నెక్స్ట్, a man is standing in a boat. Same example na, a man is standing in a boat, still water. If it tries to walk towards the shore, the boat will be dash. నిశ్చలంగా ఉన్న నీటిలో ఒక వ్యక్తి పడవలో నిలబడి ఉన్నాడట. పడవలో ఉన్నాడు. అతను ఒడ్డు వైపు నడవడానికి ప్రయత్నిస్తే పడవ ఏం జరుగుతుంది అడుగుతున్నాడు. నీటిలో పడవ ఉంది, పడవలో ఉన్నాడు మనిషి ఏమో ఫాస్ట్గా వచ్చేసాడు అనుకోండి. మనిషి అన్నవాడు ఒడ్డు వైపుకు, షోర్ అన్నాడా, ఒడ్డు వైపుకు వస్తే పడవ ఏమవుద్ది, బ్యాక్ జరుగుతుందట. బ్యాక్ జరుగుతుంది. మూవ్ అవే ఫ్రమ్ ది షోర్, అంతే కదా. మూవ్ అవే ఫ్రమ్ ది షోర్ అన్న, ఒడ్డు నుండి దూరంగా కదులుతుంది పడవ అనేది, అంతే కదా. మనం ఒడ్డుకు వచ్చామా అది లోనికి వెళ్ళిపోతుంది, అంతే. సింపుల్ చెప్పాలంటే కదలకుండా ఉంటుందా, మునిగిపోతుందా, అసలు కాదు. ఒడ్డు వైపు కదులుతుందా అంటే ఒడ్డు నుండి దూరంగా చెప్పాలా. మూవ్ టువార్డ్స్ ద షోరా, సో మూవ్ అవే ఫ్రమ్ ది షోర్ చెప్పాలా. మనం టువార్డ్స్ అయితే అది అవే చెప్పాలి. ఇగోండి, మ్యాన్ ఈజ్ స్టాండింగ్ ఇన్ అ బోట్ స్టిల్ వాటర్, ఇఫ్ హీ ట్రైస్ టు వాక్ టువార్డ్స్ ది షోర్ అంటే ఇదేమోది అవే ఫ్రమ్ ది షోర్ చెప్పాలి, మళ్ళా టువార్డ్స్ చెప్పకూడదు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వెళ్ళిపోతున్నా. ఓకే, 18వ, which of the following is an example of Newton's third law of motion? సింపులే. ఈ కింద వాటిలో న్యూటన్ మూడో గమనమానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఎగ్జాంపుల్ అడుగుతున్నానన్న. which of the following is an example of Newton third law of motion అట. ఏంటి ఎగ్జాంపుల్, వేగంగా వస్తున్న క్రికెట్ బంతి పట్టుకునేటప్పుడు ఫీల్డ్ తన చేతిని కదులుతున్న బంతితో పాటు నెమ్మదిగా వెనక్కి జరుపుతాడు. దేనేం చెప్పాం, ఎస్ సెకండ్ లా ఆఫ్ మోషన్. దీన్ని ఏమన్నాం, సెకండ్ లా ఆఫ్ మోషన్ చెప్పుకున్నాం కదా. మనం సైకిల్ తొక్కడం ఆపివేసినప్పుడు సైకిల్ నెమ్మదిగా ఆపివేస్తుంది, దీన్ని కూడా ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అన్నాం. దీన్ని గమన జడత్వం అన్నాం. పెడల్ ఆపేసినప్పటికీ సైకిల్ వెళ్తూ ఉంటుంది, కొంత దూరం వెళ్తుంది కదా, కనుక దీన్ని ఏమన్నాం, ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఇది ఫస్ట్ లా. క్రికెట్ బంత్ అంటేనే సెకండ్ లా. ఓకే, అడిగింది ఏంటి, మూడో గమనం కావాలి. చూడండి, వెళ్ళండి. వెన్ ఏ బస్ మూవ్ సడన్లీ passengers are jerked backwards అంటే దిస్ ఈజ్ ఆల్సో ఫస్ట్ లా. రాకెట్ లాంచింగ్ వి నో వెరీ వెల్, ఆడి పడింది రిపీట్. ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్ అన్న, చూసుకోండి. 18 పడిందా, ఇవన్నీ ఇవి కూడా ఇచ్చిన, అందుకే నేను మళ్ళీ ఇచ్చట్లేదు, అన్నీ ఇచ్చిన క్వశ్చన్ ఇస్తున్నాడు ఖచ్చితంగా. కనుక డోంట్ వరీ, మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి, గెట్ విన్ ఖచ్చితంగా. రాకెట్ లాంచింగే రైట్ పెట్టచ్చు, ఇలా చూడగానే అప్పుడు చూసుకో, ఫాస్ట్గా అయిపోద్ది, అంతే. నెక్స్ట్ అన్న, నైన్టీన్త్ క్వశ్చన్ అన్న, ద సెకండ్ లా ఆఫ్ మోషన్ షోస్. వాళ్ళు చెప్పుకున్నాం కదా, ద సెకండ్ లా ఆఫ్ మోషన్ షోస్ అట, రెండో గమనము దేని చూపిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ కొంచెం చూడండి, అన్ని పడినప్పుడు కొంచెం పడతాయి, ఉన్న మునియమలు కదా. సో every object will remain in a state of constant in a uniform motion unless it's forced to the change its state of the action of the pure force అట అని చెప్పిదేనేమో ఫస్ట్ లా ఆఫ్ మోషన్. ఒక వస్తువు పైన బలాన్ని ప్రయోగించకపోతే ఏ వస్తువైనా ఎలా ఉంటాయి, నిశ్చలంగా ఉన్నాయా, నిశ్చలంగా ఉంటాయి. సంవేగంతో పోయాయి అనుకోండి, అలాగ ఉంటాయని చెప్పాడు న్యూటన్ అని చెప్పడమే ఫస్ట్ లా ఆఫ్ మోషన్. మనకు తెలుసు కదా, ఇప్పుడు మీరు ఉన్నారు, మిమ్మల్ని టచ్ అయిపోతే అలాగే ఉంటారు, ఇప్పుడు కూడా ఎవరైనా టచ్ చేసి పడిపోతుంది, అంతే కదా. టచ్ చేసి అలాగే ఉంటారు ఎప్పుడైనా. అదే ఆరోగ్యం పాడైపోతే, తినకపోతే ఆ తర్వాత విషయానైనా
గోడ ఉందనుకోండి అలాగే ఉంటుంది, ఇప్పుడు టచ్ చేయకపోతే అని చెప్తుంది చూడండి ఫస్ట్లా, అంతే కదా. సో ఎవ్రీ బాడీ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ రెస్ట్, స్టేట్ ఆఫ్ యూనిఫామ్ స్పీడ్ అన్లెస్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ద బాడీ అట. ఒక వస్తువు పైన ఎటువంటి బలం ప్రయోగించకపోతే ఏ వస్తువైనా ఎలా ఉంటుందట, స్టేట్ ఆఫ్ రెస్ట్లో ఉంటే స్టేట్ ఆఫ్ రెస్ట్లో ఉంటుంది, యూనిఫామ్ మోషన్ అయితే యూనిఫామ్ మోషన్లో ఉంటుంది అని చెప్పడమే ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటాం. అడిగినది కాదు, రెండుగా మనం అడిగాడు అన్న. ఫస్ట్ లా ఆఫ్ మోషన్, వెన్ ప్యూర్ ఫోర్స్ అప్లైడ్ ఈచ్ ఆబ్జెక్ట్ విల్ మూవ్ ద సెమీ స్పీడ్. ఇది కాదు, ఏ నియమం కాదు, అది ఏ నియమం కాదు కనుక ప్రాబ్లం లేదు. ద రేట్ చేంజ్ ఇన్ ఏ స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈ చేంజ్ ద అప్లైడ్ నెట్ ఫోర్స్ అట. ఇది కాదు, రేట్ చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ ఆబ్జెక్ట్ అట. స్పీడ్లో మార్పు రేట్ని ఏమన్నాం, యాక్సిలేషన్, అది కాదు. చూడండి, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్, ఆన్సర్ వచ్చింది ద రేట్ చేంజ్ ఆఫ్ ఏ మొమెంటమ్ ఇన్ ఆబ్జెక్ట్ ప్రపోర్షన్ టు ద నెట్ ఫోర్స్ అప్లైడ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ది నెట్ ఫోర్స్. చెప్పుకున్న సెకండ్ లా మోషన్ అదే. సెకండ్ లా మోషన్ అంటేనే ద రేట్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెట్ ఫోర్స్ అని చెప్పుకున్నామా. ఒక వస్తువు యొక్క ద్రవ్యాగుల మార్పు రేట్ అనేది ఆ వస్తువుపై ఉపయోగించిన బలానికి ఎలా ఉంటుందట, ప్రపోర్షనల్గా ఉంటుంది. కనుక ఆన్సరు డి పెట్టాల. దేనికి, సెకండ్ లా మోషన్. ఇది సెకండ్ లా చూస్తున్నాను, ఇది సెకండ్ లా. ఇవేవి నియమాలు కాదు, మామూలుగా ఇస్తే ఆప్షన్లో అన్నింటికి నియమాలు ఉండవు కదా. థర్డ్ లా మోషన్ చెప్పుకున్నాం, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చెప్పుకున్నాం. ఎవ్రీ రియాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంట అని చెప్పేదే థర్డ్ లా ఆఫ్ మోషన్ అని చెప్పుకున్నాం. ఓకే, ఇది 19th క్వశ్చన్ అన్నా. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ద టెండెన్సీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ద టెండెన్సీ ఆఫ్ ఆబ్జెక్ట్ టు రెసిస్ట్ చేంజ్ ఇన్ స్టాటిక్ ఆర్ డైనమిక్ కండిషన్ అట. ఒక వస్తువు యొక్క నిశ్చల స్థితిని లేదా గమనిస్తున్న మార్పును ప్రతిఘటించే ధోరణి ఏమంటాం దాన్ని జడత్వం అంటాం. ఎంతో నేర్చుకున్నామా. ఇనర్షియా అంటే జడత్వమే, ఇనర్షియా. ద టెండెన్సీ ఆఫ్ ఆబ్జెక్ట్ కంటిన్యూస్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ స్టేట్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ అప్లైడ్ ఫోర్స్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ఇనర్షియా అంటామట. ఒక వస్తువుపై బలం ప్రయోగించినంత వరకు కూడా ఎలా ఉంటాయి వస్తువులు, ఎలా ఉంటాయట, నిశ్చలంగా వస్తువులు నిశ్చలంగా ఉంటాయి, కొంత వేగంతో పోతే వేగంలో పోతూ ఉంటాయి అని చెప్పే లక్షణాన్ని ఏమంటాం, జడత్వం అంటారన్న. లక్షణం ఏమంటాము, జడత్వము. బలం కాదు, ద్రవ్యం కాదు, వేగం కాదు. వేగం అంటే దూరం వేగాలం కదా. ద రేట్ చేంజ్ను డిస్ప్లేస్మెంట్ అయితే వెలాసిటీ అంటాం. వేగం కావాలంటే ఫార్ములా S/T వేసుకోవాలా, అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం వేసుకోవాలి. వేగం అయితే S/T అంటాం, S/T అంటాం. బలం ఫార్ములా కావాలంటే F = ma. ద్రవ్యం కావాలంటే P = mv అన్న ఫార్ములా ఖచ్చితంగా కండక్ట్ పెట్టాలన్నా. యూ హ్యావ్ లెర్న్ సమ్ ఫార్ములా వస్తేనే యూనిట్స్ వస్తాయి ఖచ్చితంగా. వేరే టాపిక్ చెప్తాను యూనిట్స్ అన్ని కూడా మనతో. సో P = ma అవుతుంది, F = ma అవుతుంది, V = S/T అవుతుంది. జడత్వం అయితే ఏంటి, జడత్వాన్ని కొలతే మాస్, ఫార్ములా గట్ట ఏముండదు. సో ఇనర్షియా ఈజ్ డిపెండ్స్ అపాన్ మాస్ చెప్పాలి. కనుక తెలిసే ఇంతకి జడత్వానికి ప్రమాణం ఉంటుంది, యూనిట్. ఏని ప్రమాణము, MKS అయితే కిలోగ్రామే. అసలు జడత్వం యొక్క కొలతను ఏమంటాము, మాస్ అని ద్రవ్యరాశి అంటాం. జడత్వం యొక్క కొలత పేరు ఏంటట, ద్రవ్యరాశి. మాస్ పెరిగితే ఏం పెరుగుతుంది, జడత్వం పెరుగుతుంది. ఇవన్నీ ఉంటాయి మన యాప్లో చూడండి అన్న. సో మాస్ పెరిగితే ఏం పెరిగిపోద్దట, ఇనర్షియా పెరిగిపోతుంది. ఇవన్నీ మనం వీడియో చెప్పాము కనుక కొంచెం ఆ యాప్ తీసుకోండి అన్న. సో కంప్లీట్ కోర్స్ ఉన్న ఫిజిక్స్, కంప్లీట్ కోర్స్ ఉన్న కెమిస్ట్రీ తీసుకోండి. తక్కువ రేటే కదా, పెద్ద ఏముంది, 100 రూపాయలకి ఏముందన్న, ఈజీగా వస్తే కనుక మీకు కొంచెం ఉద్యోగం రావాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనన్నా.